హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంపీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఏంటా డైరెక్ట్గా ఆటోలో వీడియో స్టార్ట్ చేసా అనుకుంటున్నారా? ఆల్ ఆఫ్ ది సడన్గా అయితే ఈ వీడియో షూట్ చేసా, అందుకే డైరెక్ట్గా ఆటోలో అయితే స్టార్ట్ చేసాం. మేమైతే మీకు తెలుసు, మరి మాతో పాటు ఉన్న ఇద్దరైతే మా పెద్దమ్మ అండ్ అక్క. మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది ఈ లొకేషన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి ఆల్మోస్ట్. మేమైతే ఫైనల్లీ పెనుగంచిప్రోలు అయితే రీచ్ అయిపోయాం. అలానే దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నెక్స్ట్ నాన్న అయితే ఎక్కడికి రావాలి ఏంటని లొకేషన్ అయితే కనుక్కుంటున్నారు. లొకేషన్ వచ్చేసరికి టెంపుల్కి కొంచెం దూరంలో మామిడి తోటల్లో ఒక రూమ్ అయితే తీసుకొని భోజనాలు అవన్నీ అక్కడైతే అరేంజ్ చేశారు. ఇంక మేము వెళ్ళంగానే ఫస్ట్ ఇలా మాట్లాడుకుంటున్నాం. ఈ బుడ్డోడివే పుట్టెంటుకలు వచ్చేసి ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటుంటే నేను చిన్నపిల్లలు కొన్న బొమ్మలన్నీ చూస్తూ ఉన్నా. ఇక్కడైతే అమ్మ, పెద్దమ్మ, అత్త అయితే మాట్లాడుకుంటున్నారు. ఇంకా పెద్దోళ్ళందరూ ఎవరి కాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. సర్లే మనం బయటికి వెళ్దాం, కొంచెం సేపు బయటైనా టైం స్పెండ్ చేద్దాం అన్నట్టు అలా బయటికి వెళ్తూ ఉన్నాము. ఇంకా స్నాక్స్ కొనుక్కొని అలా వ్యూ చూద్దాం అన్నట్టు వెళ్ళాము. ఇంకా అలా కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేసాం. చాలా ప్లెజెంట్గా అనిపించింది ఆ లొకేషన్, ఆ బర్డ్స్ అన్నీ చూస్తా. ఇంక ఈలోపు నాన్న కాల్ చేసి భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి, తిందురుకొని రండి అని పిలిచారు. ఇంకా మనం అప్పుడే స్నాక్స్ తింటాంగా ఏం తింటాంలే అన్నట్టు ఇంకా కొంచెం లేట్కి వెళ్ళాము. ఈలోపు వీళ్ళైతే తినటం కూడా స్టార్ట్ చేశారు. తర్వాత తినొచ్చులే అని ఇంకా అలా వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ఇక్కడ గ్రీనరీ చూస్తూ అలా భోజనం చేస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. రూమ్ తీసుకున్నారు కాబట్టి ఒక పక్క రెయిన్ పడుతుంది, తినేవాళ్ళు కూడా ఆ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఈ బుడ్డోడు కూడా చెక్ చేసుకుంటున్నాడు, వాడి ఫంక్షన్ వాడికి ఎలా జరుగుతుందో, అందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారా అన్నట్టు. తిన్నాకైతే మళ్ళీ ముచ్చట్లు స్టార్ట్ చేశారు. కలుస్తారు కదా తిన్నోళ్ళంతా, మళ్ళీ ఒక పక్కన కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎవరికి పెద్ద వర్క్స్ లేవు, వాళ్ళ క్వాలిటీ టైంని అయితే అస్సలు వేస్ట్ చేయట్లేదు. చాలా క్లోజ్ ఫ్యామిలీ వరకు అయితే ఫంక్షన్ అరేంజ్మెంట్ చేశారు. తిన్న వాళ్ళు అయిపోయినాక తినే వాళ్ళకైతే సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ మా మావయ్య అండ్ బాబాయ్ వాళ్ళు అయితే సర్వ్ చేస్తూ ఉన్నారు. ఇంకా తిన్న వాళ్ళంతా ఒక పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఫైనల్లీ ఫంక్షన్ అయితే చాలా బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అందరు తినేసినాక ఇలా సెండ్ ఆఫ్ ఇచ్చుకుంటున్నాం. ఇక్కడైతే మా చిన్నత్త అండ్ నాయనమ్మ, ఈ జెంట్స్ అందరూ అయితే ఫుల్ ఫన్ చేసుకొని ఫుల్ నవ్వుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో తెలియపోయినా ఆటోమేటిక్గా మాకు కూడా నవ్వు వస్తుంది ఇక్కడ ఉండి చూసే వాళ్ళకి. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.